గత ప్రభుత్వంలో కూడా తెలుగుదేశం ప్రభుత్వంలో డాక్టర్ కొమ్మాలపాటి శ్రీధర్ గారు ఈ నియోజకవర్గంలో అధిక సంఖ్యలో సిమెంట్ రోడ్లు పోశారు. క్రోసూరు నుంచి అచ్చంపేటకు డబుల్ రోడ్డు వేసింది శ్రీధర్ గారి హయాంలోనే. అచ్చంపేట నుండి మాదిపాడు వరకు డబుల్ రోడ్డు వేసింది శ్రీధర్ గారి హయాంలోనే. అట్లాగే రెసిడెన్స్ స్కూల్లో కూడా ఒక అదనపు తరగతి బిల్డింగులు కూడా నిర్మించారు. అట్లాగే ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం హయాంలో 14 నుంచి 19 దాకా కూడా చాలా అభివృద్ధి జరిగింది. అభివృద్ధి ఇప్పుడే జరిగింది అనుకోవటం అది పొరపాటు. గతంలో ఉన్న ప్రభుత్వాలు కూడా ఈ నియోజకవర్గంలో ఫస్ట్ వెనకబడిన నియోజకవర్గంగా గతంలో కన్నా లక్ష్మీనారాయణ గారు ఉన్నప్పుడు కూడా ఈ నియోజకవర్గంలో ఎద్దోగ అనేది ఒకటి ఉండేది. దానిలో ఎన్నో రకాల ప్రాణాలు పోయినాయి, మనుషుల ప్రాణాలు పోయినాయి, గేదెల ప్రాణాలు పోయినాయి. అలాంటి సమయంలో కన్నా గారు వచ్చేసి ముందు ఎద్దోగ మీద బ్రిడ్జి కట్టాలని చెప్పేసి బ్రిడ్జి కట్టారు. ఇక్కడ వెనకబడిన ఏరియా అని చెప్పేసి అచ్చంపేట మండలం మారుమూల ప్రాంతం అని చెప్పేసి అని గురుకుల పాఠశాల నిర్మించిన ఘనత కూడా గత గవర్నమెంట్లోయే. ఇప్పుడు అంతకుమించి గవర్నమెంట్ జరిగిందని చెప్పేసి ఎవరిదాళ్ళు చెప్పుకోవటం కాదు. రాబోయే ఎలక్షన్లో ప్రజలు తీర్పిస్తారు. ఈ రాష్ట్రంలో ఇసుక దోపిడీ అనేది ఇక్కడ మనం ఎవరూ చెప్పుకోవాల్సిన పని లేదు. రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు. ఇప్పుడు మనము లేదు అని చెప్పేసి జనం కళ్ళు మోసేయం, అరిచేత్తోటి సూర్యుడిని అడ్డం పెట్టి ఆపుకోలేము. నిజాలన్నీ ప్రజలు గమనిస్తున్నారు. రాబోయే ఇంకా 23-24 రోజుల్లో టైం ఉంది. ఈ టైంలో జనం ఏది నిజం ఏది అబద్ధం అనేది వాళ్ళే నిర్ణయిస్తారు. ఆల్రెడీ తప్పనిసరిగా ప్రజల్లో మార్పు అనేది ఉంది. ఆ మార్పు రేపు ఎలక్షన్లో స్పష్టంగా కనిపిస్తుంది. ఈ రాష్ట్రంలో ముస్లింలకి జరిగిన అన్యాయం చాలా దారుణమైంది. దేనికంటే ఒక ముస్లిం నేతగా చెబుతున్నా, మాది పెదకూరుపాడు నియోజకవర్గం, అచ్చంపేట గ్రామం. అచ్చంపేటలో ఇదివరకు ముస్లింలకి చాలా మేలు చేశారు చంద్రబాబు నాయుడు గారు. ఇదివరకు బీజేపీ గవర్నమెంట్ ఉండేది. బీజేపీ గవర్నమెంట్లో సపోర్ట్తోనే చంద్రబాబు గారు గెలిచారు ఆనాడు. ఇప్పుడు ఏం చెబుతున్నారు, ముస్లింలు బీజేపీ వస్తే ఇదిగా చేస్తారని వైసీపీ నాయకులు అంటున్నారు. ఇదివరకు గవర్నమెంట్లో బీజేపీ సపోర్ట్తోనే గెలిచింది, అయినా ఏం చేయాల మీరు చూస్తూనే ఉన్నారు. గతంలో ఇప్పుడు చాలా అరాచకం పాలన మొదలైంది. ఇమాములకు కానీ మౌజంలకు కానీ ఏదన్నా చేశారు అంటే ఆనాడు నారా చంద్రబాబు నాయుడు గారే. ఈనాడు ఆ జగన్ ప్రభుత్వంలో ఏం రాలా. ఒకసారి రంజాన్ తోఫా కానీ మైనార్టీలకు పెళ్లి కానుక కానీ ఏదైనా చేశారంటే నారా చంద్రబాబు నాయుడు గారే. మళ్ళీ మన ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నాం. ముస్లింలు ఏనాటికైనా టీడీపీ ప్రభుత్వంతోనే ఉంది. వాళ్ళ అంచనా వాళ్ళకు ఉంటుందిలే, కానీ మాకైతే పూర్తిగా అవగాహన ఉంది. రామారావు గారు పెట్టిన కాడి నుంచి ముస్లింలు పూర్తిగా టీడీపీ వైపే ఉన్నారు. సాక్షిగా జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మనకి 30,000 ఎకరాలు కాదు, 1000 ఎకరాలు కాదు, 30,000 ఎకరాలతోనే మనకు రాజధాని ఆయన అన్నాడు. ఇంతవరకు 3 రాజధానుల పేర్లు ఒకటి చెప్పుకొని ఒక్క ఇటుక బిల్లతో సహా ఏమీ వేయలేదు. నరేంద్ర మోడీ సాక్షిగా మాకు 24 ఎంపీ సీట్లు గెలిపిస్తే మేము చేస్తా అన్నాడు. ఆయన ప్రతిసారి ఆయన కాళ్ళు పట్టుకోవడమే తప్ప చిన్న ముక్క కూడా కల్పించని సైకో ఈ జగన్మోహన్ రెడ్డి. ఈ జగన్మోహన్ రెడ్డి పాలన మాకొద్ది ఇంకా అనేది ఇక్కడ మా నియోజకవర్గంలో ప్రతి ఒక్కటి క్రాస్ ఓటింగ్ కాదు, గ్లాస్ ఓటింగ్తోనే పని అవుతుందని చెప్పి అందరూ అనుకున్నారు. మా ఉమ్మడి అభ్యర్థి భాషం బ్రౌన్ గారిని గెలిపిస్తాం మేము. ఇక్కడ రాజధాని తరలి వెళ్ళిపోవడం వల్ల ఇక్కడ ప్రజల మీద ఎలాంటి ప్రభావం చూపింది, ఎంత ఇబ్బందులు పడుతుంది? ఎంత ప్రభావం అంటే అంత ప్రభావం. ఉదాహరణకి పోయినసారి ఉగాది పండుగకి మా బాబు ఊరు వెళ్తే ఇక్కడ రావాలంటే అరే మీరు చేసిన తప్పుకి జగన్ కొట్టేసినందుకు మేము ఎక్కడి నుంచో రావాలి, అదే చంద్రబాబు నాయుడు గారు ఓటేసి నడితే ఇక్కడే రాజధాని ఉండేది, మాకు ఇక్కడే ఉద్యోగం ఉండేది అని చెప్పాడు. ఆ మాటకి మాకు మైండ్ పోయి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి మా చెప్పుతో మాకు కొట్టినట్టయింది. కాబట్టి ఈసారి ఇక్కడ ప్రజలు ఎలా ఉన్నారు, ఏమనుకుంటున్నారు, ఎట్లా ఉంది? ఇక్కడ ప్రజలకు ఒకటే ఇది, రాజధాని వల్ల చాలా ఇదైపోయి ఉన్నారు. రాజధాని కోసమే ప్రతి ఒక్కరు ఎక్కడి నుంచి ముంబై నుంచి ఢిల్లీ నుంచి కూడా వచ్చి ఓటేయడానికి ఇక్కడ చాలా ఇబ్బంది రకంగా కోల్పోతున్నారని చెప్పి రాజధాని లేక మనకి వాళ్ళు బయట మాట్లాడుకొని వాళ్ళ చుట్టుపక్కల ఉన్న ఏరియాలు కూడా రాజధాని లేదురా అని చెప్పి మమ్మల్ని ఎక్కిరిస్తున్నారని అక్కడ మాకు ఫోన్ చేస్తున్నారు. మా బావులు విదేశాల్లో ఉన్న మా వాళ్ళు కంపల్సరీ ఈసారి జగన్కు ఓటే మాకండి చంద్రబాబు నాయుడుకు ఓటేసి రాజధాని కల్పించమని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. మాది అచ్చంపేట మండలం మాదిపాడు గ్రామం.
నా పేరు కొలగాని హనుమంతరావు. బాబు రావాలంటే జాబు రావాలా, జాబు రావాలంటే రాజధాని కావాలా, రాజధాని కావాలంటే మన బాబు గారు రావాలా, మన ప్రవీణ్ గారు రావాలా, మన పొలాలకు రేట్లు పలకాలంటే 50 లక్షలు కావాలంటే మన బాబు గారు రావాలా. మన అందరం కూడా ఐక్యతగా ఉమ్మడి అభ్యర్థిని గెలిపించాలా. జనసేన, టీడీపీ, బీజేపీ కలిపి మనం అందరం కూడా ఐక్యతగా గెలిపించాలని, బాబు గారిని గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎక్కడో కూర్చొని బట్టన్ నొక్కి నేను సవాలు ఇసిరితే సరిపోదు. గతంలో చేసిన అభివృద్ధులే పల్లెటూరులో ఉన్నాయి, కానీ ఈయన వచ్చి ఎక్కడైనా ఒక గ్రామానికి సిమెంట్ రోడ్డు వేసిండా, ఒక వాటర్ ట్యాంకీ కట్టిండా, అది నిరూపించమను. ఎక్కడో కూర్చొని ఛాలెంజ్ చేసడం గొప్పతనం కాదు. చంద్రబాబు గారు చేసిన వాటికి రంగులు వేసుకున్నాడు, అంతగా తప్ప ఈయన కట్టించింది ఏమీ లేదు ఇక్కడ. అది చంద్రబాబు గారు కట్టించిన వాటికే రంగులు మార్చిండు. అది మూడు రాజధానులు అన్నాడు. ఎక్కడన్నా ఒక రాజధాని కట్టిండా, ఒక ఇటుక బిల్ల కట్టిండా, ఎక్కడన్నా ఏమన్నా ఉందా ఆయన చేసిన పని? ఇలా మాదిపాటులో ఉంది స్కీము, వాటర్ స్కీమ్. ఎక్కడి నుంచి ఎక్కడ పోతున్నాయి? కొమ్మలపాడు శ్రీధర్ గారు ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు చేసిన అభివృద్ధే కానీ మా మాదిపాడు గ్రామంలో ఇలా ఎక్కడైనా ఒక బజార్న ఒక సిమెంట్ రోడ్డు ఎక్కడైనా వేసిండామో, ఎక్కడ ఏమన్నా చేసిండో చూపిమ్మను. ఒక డ్రైనేజ్ కాలువ కూడా తీపిలా, ఒక వీధి లైట్లు కూడా వేపిలా. అలాంటి పరిస్థితిలో మాదిపాడు పల్లెటూరులో కూడా ఉన్నారు. ఇలా జడపల్లిమోడు తండా నుంచి మాదిపాడు గ్రామం వరకు ఒక రోడ్డు లేదు. ఇలా ఎవరన్నా పురిటి నొప్పులు వస్తే మధ్యలోనే కంటదాము. అలాంటి దానికి నేనేదో చేశాను గొప్పలు చెప్పుకోవటం కాదు, పని చేసి నిరూపించాలా. అది ఊళ్ళోకి వచ్చి ఓటు అడగాల. అలాగనే మాదిపాడు, జడపల్లి తండా, కంచబోడు తండా ఏం చెప్పినట్టే, నేను గెలిస్తే మీకు రోడ్డు ఎమ్మట మొదలు పెడతాడు. నేను మళ్ళీ ఆ రోడ్డు వేసిన దాకా కూడా మీ మాదిపాడు తండాకు వచ్చి ఓటు అడగనన్నాడు. మొన్న మొదలుపెట్టిండు, ఉండ రోడ్డుని గీకిండు, సిప్స్ పోసిండు, అయిపోయింది. రోడ్డు అయిపోయింది, వేసా. అదే సంగతి చెప్పుకోవటం, అంత తప్ప ఏమీ లేదు, ఒరిగింది ఏమీ లేదు. అది 2 కిలోమీటర్లు. అది అంత మళ్ళీ ఉండ రోడ్డును కూడా ఎక్కడా కెలికిలా, పూర్తిగా ఈయనన్నోళ్ళ కాడే కెలికిండు. అది ఎందుకంటే మళ్ళీ దాని మీద ఏంది, టీడీపీ వాళ్ళు రోడ్డు అయినా లేదు. అది ఒక అపనింద మోపటం తప్ప ఏమీ లేదు. అసలు వాస్తవ పరిస్థితి ఏంటంటే, అసలు అభివృద్ధి అనే పదానికి అసలు వాళ్ళకి నిర్వచనం తెలుసా తెలీదా అన్నది కూడా మాకు అర్థం కావట్లేదు. ఆడవాళ్ళకి అసలు ఏదో భద్రత ఉంది, అది ఉంది, ఇది ఉంది అంటున్నారు. అసలు భద్రత ఏం కల్పించారు? ఏం జరుగుతుంది? అసలు ఆడవాళ్ళు ఒక్కళ్ళు బయటికి రాగలుగుతున్నారా? ఈరోజు మేము బయటకు వచ్చిన కారణం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి వల్ల. ఆయన ఏం చెప్పాడు, ఆయన కమ్మగా సినిమాలు చేసుకుంటే 100 కోట్లు వస్తాయి, ఏసీలో పడుకోవచ్చు, హాయిగా ఉండొచ్చు, ఎండలో తిరిగి మన కోసం చేయాల్సిన. ఇప్పుడు ఆయన వస్తే, బాబు గారు వస్తే ఏంటంటే, ఇప్పుడు మా పిల్లలు ఉన్నారు ఎక్కడెక్కడో, ఇప్పుడు బాబు జాబులు ఇస్తాం, అది వస్తాం, ఇది ఇస్తామని చేశారు. ఎక్కడో పోయి మా పిల్లలు జాబులు చేసుకుంటాం. వాళ్ళ కోసం మేము తల్లులం బాధపడి ఏడుస్తున్నాం. ఎంత బాధపడుతున్నాం అంటే, వాళ్ళ కోసం మేము వాళ్ళని అక్కడెక్కడో ఉంచుకొని, వాళ్ళని పాపం ఎక్కడో ఉండి చేతండి, మా పిల్లలు మాకు దూరం అయ్యి వండి పెట్టుకునే ఇది లేక, మా పిల్లల ప్రేమ మాకు బాగోపోతే చూసేది ఎవరు? వాళ్ళ మంచి చెడ్డ చూడాల్సింది ఎవరు? మేము పోయి ఎక్కడో బతుకుతుంటే మేమేం చేయాలి? పిల్లల భవిష్యత్తు రావాలి అంటే ఖచ్చితంగా బాబు రావాలి, అది మాత్రం గ్యారంటీ. అభివృద్ధి అంటారు, మేము ఓటుకి డబ్బులు తీసుకోలేదు. ఓపెన్గా నంబూరు శంకర్రావుకి నేను ఛాలెంజ్ చేస్తున్నా. మా బజార్కి వాగొడ్డున బొడ్రా వేస్తా అన్నాడు, సైడ్ కాలువలు కడతా అన్నాడు, రోడ్లు వేస్తా అన్నాడు, చేశాడా? చేతయిందా? ఇంటింటికి నీటి కూడా ఇస్తా అన్నాడు, అది ఇచ్చాడా? ఓపెన్గా ఛాలెంజ్ చేస్తున్న దమ్ముంటే ఎవడైనా వచ్చి నాతో డిబేట్కి ఎదురుగా కూర్చొని చేయమనండి, చూద్దాం. మరి అందుకే ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా, నాతో వచ్చి మాట్లాడమనండి. చేశాడా? బొడ్రా చేస్తా అన్నాడు. ఎక్కడో ఎంతో దూరం అక్కర్లేదండి, మా బజార్కి, మా గొడ్డున నేల ట్యాంక్కి అటు వాళ్ళ వరకు ఎస్సీ కాలనీ వాళ్ళకి పెట్టాడు. ఇటువైపు వాళ్ళకి ఏం చేశాడు? సైడ్ కాలువలు అన్నాడు, అదేలా. రోడ్ అన్నాడు, అదేలా. బొడ్రాయ్ అన్నాడు, అదేలా. అందుకే ఓపెన్గా చేస్తున్నా, ఏం చేశాడు? ఓపెన్గా రమ్మనండి, ఛాలెంజ్ చేస్తున్నాను నేను నంబూరు శంకర్రావు గారికి. మహిళలు అందరూ ఒకటే అనుకుంటున్నారండి, బాబు రావాలి, పాలన మారాలి, బాబు రావాలి, అందరు జాతకాలు మారాలి, మా పిల్లలు మా దగ్గర ఉండాలి, మాకు చెయ్యాలి అంటే మాత్రం బాబు రావాలి. మేమందరికీ, మన తెలుగు రాష్ట్ర ప్రజలకు ఒకటే చెప్పదలుచుకున్నాం, బాయ్ బాయ్ వైసీపీ, హలో ఏపీ, బాయ్ బాయ్ వైసీపీ. వైసీపీ ప్రభుత్వంలో అసలు మొత్తం అన్యాయమే ఉందండి, న్యాయం అనేది ఎక్కడ లేదు. అమ్మఒడి అని చెప్పి అమ్మఒడి వేసేసలేవు. ఎందుకు వేసారండి అమ్మఒడి? ఆడవాళ్ళకి అమ్మఒడి వేయటం, మగవాళ్ళు తీసుకెళ్ళి తాగితందని అన్నట్టు. అదే స్కూళ్ళకి కట్టండి అమ్మఒడి. మీరు స్కూళ్ళకి కడితే వాళ్ళ భవిష్యత్తు మారేది కదా. స్కూల్ ప్రిన్సిపల్స్కి కానీ, హెచ్ఎంసీకి కానీ, ఇంకా మిగతా తరగతులకు కానీ ఇంగ్లీష్ మీడియాన్ని పెంచండి. వాళ్ళ గట్టం చేత కాక అమ్మఒడి ఇంట్లో వాళ్ళకేసి మగవాళ్ళు తాగి తందనని అడిగి మిమ్మల్ని ఏమని మేము అడిగాం? అమ్మఒడి ఎవరెవరికో 48 సంవత్సరాల మహిళలకు మీరు డబ్బులు ఎందుకు వేశారు? 18,000
ఎవరు అడిగారు ఏమని చెప్పి? వాళ్ళకి చేత కదా పని చేసుకోవటం. ఎంత ఇది కుంగిపోయి ఉన్నారా? ఎవరు పెట్టమని మేము అడ్డమైన పథకాలన్నీ పెట్టి అందరినీ నాశనం చేస్తారు. పండు ముసలు ఒక ఇంట్లో పింఛన్ వస్తే ఇంకొక ఇంట్లో ఇంకా అదే మనిషికి ఇంకో మనిషి ఉంటే పింఛన్లు ఇవ్వరు. ఎందుకు ఇవ్వట్లేదు పింఛన్లు? మీరు ఒక ఇంట్లో వృద్ధురాలు ఉంటే ఇంకో ఇంట్లో ముండమోపు స్త్రీ ఉంటే స్త్రీకి ఇస్తున్నారు, కానీ ఆ వృద్ధురాలకు పింఛన్ తీసేస్తున్నారు. కరెంటు బిల్లు వస్తే పింఛన్ తీసేస్తారా? బాబు గారి ప్రభుత్వంలో మాకు పింఛన్లు వచ్చినాయండి, మా పింఛన్లు కూడా తీసేశారు ఆయన. మరి ఇంత అధ్వానమైన రాజ్యాంగం ఇక్కడే చూసాం, ఆంధ్రాలోనే. రాజధాని లేని రాజ్యాంగం ఏంటి 5 సంవత్సరాల్లో? ఏ దేశానైనా ఉందా ఇది? రాజధాని ఏదండి అసలు? చెప్పుకోవటానికి పలానా రాజధాని ఆంధ్రాకి ఏదనుకుంటే ఏది ఉంది? పక్క దేశాలకు పోయి పక్క రాష్ట్రాలకు పోయి చూసుకొని మనం సిగ్గు తెచ్చుకోవాలి. బాబు గారు వస్తేనే మళ్ళీ మేమందరం మారుతాము, మా ఊర్లు బాగుపడతాయి. ముందు రోడ్లు చూడండి అసలు ఎట్లా ఉన్నాయి, తిరుగుతుంటే చచ్చిపోవాల్సి వస్తుందండి రోడ్ల మీద అటు ఇటు. ఫస్ట్లో బాబు గారు 5 సంవత్సరాల కిందట వేయించిన రోడ్లు మళ్ళీ ఇప్పుడు దాకా ఎవరు పట్టించుకోలేదు. బ్లూబిల్స్ స్కూల్ దగ్గర చూడండి రోడ్డు ఎంతలా పగిలిపోయి ఉంది. ఎవరైనా పట్టించుకుంటున్నారు? మరి ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ అట్టేగా తిరుగుతుంది ఇప్పుడు ఉన్నోళ్ళు. ఎవరైనా పట్టించుకుంటున్నారా? పట్టించుకుని ప్రభుత్వాలు ఎందుకండి? ఉన్న ఒకటి లేకపోయినా ఒకటి. అదంతా వృద్ధి ఉట్టా మాట్లాడండి. ఇక్కడైతే ఏం చేశారో తెలియదో మనకు తెలియదండి. బయట ప్రపంచం చూసుకుంటే ఏమీ చేయలేదు, ఏమీ చేయలేదు. సరే 3 రాజధానులను, ఒక్క రాజధానిలోనే సరైన సచివాలయం కట్టా, ఒక్క రాజధాని సరైన హైకోర్టు కట్టా, ఒక్క రాజధాని సరైన ప్రైవేట్ స్కూల్ కట్టా, ఒక్క రాజధానిలోనే సరైన మేలు చేసి చూపించావా? 3 రాజధానులు ఒక్క రాజధాని నువ్వు పట్టించుకోలేదు. ఎందుకయ్యా నువ్వు ఇంకా పాలించి ఇన్ని సంవత్సరాల్లో? మిగతా వాళ్ళందరూ నేను విజ్ఞప్తి చేసింది ఏంటంటే, బాబు గారు వస్తేనే మళ్ళీ మాలాంటి భవిష్యత్తులు బాగుపడతాయి. మేము చక్కగా మళ్ళీ కోలుకుంటాము. బాబు గారు ప్రవేశపెట్టిన 3,000 రూపాయలు పింఛన్ మళ్ళీ మేము తీసుకోగలుగుతాం. నాకైతే పింఛన్ లేదండి, తీసేశారు. ఎందుకు తీస్తారు? తెలియదండి, ఇంటి పన్ను అన్న ఏదేదో చెప్పారు, ఇంక పింఛన్ రావట్లేదు. మాది అచ్చంపేట మండలం అండి, పెద్ద మసీద్ కాడ. నా పేరు మౌలాలి. మేము అన్నదమ్ములు 3 ఉన్నామండి. మాకు ఎస్మంటిది అన్నదమ్ములు 3 ఉన్నాం. అంతకుముందు మాకు రేషన్ కార్డు లేదు. అన్నదమ్ములకి రేషన్ కార్డు వచ్చిన తర్వాత స్థలం పెట్టమంటే వాలంటీర్ పట్టించుకోలేదు. ఇప్పుడు మా వాలంటీర్లు ఉన్నా కూడా మాకు లేనట్టే లెక్క. మా బజార్కి వచ్చి ఒకసారి వచ్చి నంబూరు శంకర్ కాడికి వచ్చి అడగమని చెప్పండి. మా బజార్కి వాలంటీర్ లేనే లేక ఏ పనులు కూడా చేయట్లేదు. మాకు వాలంటీర్ పెట్టారనే కానీ జీతాలు తీసుకుంటున్నారు, కానీ వాళ్ళు మాకు ఎస్మంటి వాలంటీర్ పనులు చేసుకోవట్లేదా? ఏమైనా అవసరం ఉంటే మేమే పంచాయతీ ఆఫీస్కి వెళ్తున్నాం, చేపించుకుంటున్నాం, వస్తున్నాం ఇంటికి. ఏ పని అదో స్థలాలు పెట్టుకోమని అని వాలంటీర్ కూడా చెప్పట్లేదు. మేము అన్నదమ్ములు ఒక ఇంట్లోనే 3 ఉంటున్నాం. నంబూరు శంకర్ గారు వస్తే అడిగాను, ఒక ఇంట్లోనే 3 ఉంటున్నామండి, మాకు ఏడన్నా స్థలం చూపించండి అని. అన్నదమ్ములు మేము 3 కూడా కొట్టుకున్నాం ఒక ఇంట్లోనే. అందుకని కొట్టుకున్న పరిస్థితి నేనే పక్కకు అవతల పోయాను, అద్దెకు ఉంటున్నాను. మాకు అసలు ఒక సహాయం అనేది ఏదైనా చేయలేదు. మా ఇంట్లో ఒక అమ్మఒడి లేదు, ఒక పింఛన్ లేదు, ఏదీ లేదు. పరిస్థితి కానీ మాకు పట్టించుకోవట్లేదండి, వాలంటీర్ పట్టించుకోవట్లేదు. నంబూరు శంకర్ గారు వచ్చి అడిగినా కూడా పట్టించుకోవట్లేదు. సరే చూద్దామంటున్నారు. ఇప్పటికీ 10 సార్లు చెప్పా. నంబూరు శంకర్ గారికి చెప్పాను, ప్రెసిడెంట్ గారికి చెప్పాను. ఎన్నిసార్లు చెప్పినా కూడా అవసరమైతే పంచాయతీ ఆఫీస్ గారికి 4 సార్లు వెళ్ళొచ్చాను. పట్టించుకోవట్లేదు. మాకు ఎటువంటి రెస్పాన్స్ ఇవ్వట్లేదు. మేము అన్నదమ్ములు కొట్టుకొని అవతలకు పోయాం. మేము టీడీపీ అని కాదు, మేము జగన్ పార్టీ అని కాదండి. మేము ఏ పార్టీలో లేము. అన్నదమ్ములు ఎటు డబ్బులు ఇస్తే అటే ఓటేస్తాం, కాదన్నట్లా. మాకు ఎటువంటి పార్టీలు అయితే ఇప్పుడు లేవు. ఇప్పుడు పార్టీలోకి వచ్చాం మేము, ఇప్పుడు టీడీపీలో పార్టీలోకి వచ్చాము. ఎందుకంటే బాబు గారు వస్తే మాకు ఇంటి స్థలాలు ఇస్తారు, మొత్తం బాగా చేస్తారని. మాకు ఏదైనా మా పిల్లల భవిష్యత్తు కూడా బాగుంటుంది. మాకు రాజధాని అయితే మాకు రాజధాని అయితే ముందు రాజధాని అయితే మా పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. ఏ పని చేసుకున్నా, నాకైతే చదువు లేదండి, నేను 5 దాకే చదువుకున్నా. ఏ రాజధానిలో ఏ పనికి వెళ్ళినా కూడా నాకు పొట్ట జరిగిపోయింది. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఇప్పుడు ఉన్న రేట్లకి, ఇప్పుడు చేసిన పనులకి మేము తెచ్చుకుంటే సరిపోతుంది. మా బడ్జెట్లో ఏం పని చేశాడు చూపించమండి. ఒక రోడ్డు వేసాడా, ఏం చేశాడని చూపించమనండి. వచ్చి ఆయన ఒక రోడ్డు వేసాడా, ఏం చేశాడని చూపించమనండి. వచ్చి మాత్రం స్లిప్పులు ఇచ్చిపోతారు. ఇంటి మంది వచ్చి మాత్రం మేము వచ్చాము అని చెప్పుకోవటానికి ఇచ్చిపోతారు. ఏం పని చేశారు మా బడ్జెట్లో? ఫలానా రోడ్డు వేసాం, అదొక ఫలానా మనిషికి సహాయం చేసామని చెప్పండి. మా బడ్జెట్లో వచ్చి పెద్ద మసీద్ కాడ వచ్చి చెప్పమని చెప్పండి. లేకపోతే రమ్మనండి, నేను చూపిస్తాను. మా అన్న తమ్ములకు నేను నిలబెట్టి నేను మాట్లాడిస్తాను. ఒక స్థలం రాలేదు దేని గురించి అయినా. నియోజకవర్గం మొత్తంలో మా తండాలో అయితే 4 కిలోమీటర్ రోడ్డు కూడా వేయలేదండి. వచ్చిన 3 నెలల్లో వేస్తామన్నారు. ఇప్పుడు 3.5 సంవత్సరాలు 4 సంవత్సరాలు అవుతుంది, అయినా వేయలే రోడ్డు. సార్, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ నా నమస్కారం. ఒకసారి ఆంధ్రప్రదేశ్ ముస్లిమ్స్ కానివ్వండి, ఇతర క్యాస్టులు ఎవరైనా ఒకటే గుర్తుండి, మనం ఇంతవరకు 5 సంవత్సరాల పరిపాలనలో మనకు ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత మనం విముక్తి అయ్యాం ఆంధ్రప్రదేశ్ నుంచి. అటువంటి ప్రభుత్వం నుంచి మనం విముక్తి అయ్యాం కాబట్టి ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ మనకు అవకాశం వచ్చింది. మనం ఇప్పుడు పోయినసారి పొరపాటు చేశాం కాబట్టి ఈసారి సరిదిద్దుకుందాం అంటే మన చంద్రబాబు నాయుడు గారు అధికారం వస్తే ముస్లిమ్స్ కానివ్వండి, ఇతర ఏ క్యాస్ట్ కానీ అందరికీ బాగుంటుంది. ముఖ్యంగా రాష్ట్రంలో ఏం జరుగుతుందంటే, జగన్ గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏం చెప్పినారంటే అసెంబ్లీలో, ఇది అందరికీ తెలుసు వాస్తవం, రాష్ట్రంలో
ఈ సచివాలయం రాజధాని అమరావతి నాకు అనుకూలంగానే ఉందని ఆ రోజు చెప్పినారు. సరే, ముఖ్యమంత్రి అయిన తర్వాత రావటం మొట్టమొదటిసారిగా ఏరో ముఖ్యమంత్రి గారు ఒక మంచి కార్యక్రమం చేస్తారు. మన ముఖ్యమంత్రి గారు అది మన అమరావతి రాజధాని సభావేదిక ఏదో ఉంది, దాన్ని కూల్చడం ప్రారంభించారు. అది మంచి పనో చెడు పనో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. తర్వాత కార్యక్రమం వచ్చేసి ప్రజావేదిక కూల్చేసినారు. తర్వాత కార్యక్రమం కొన్నాళ్ళు పరిపాలన అయిన తర్వాత రాజధాని ఇక్కడ కాదు 3 రాజధానులని మళ్ళీ 3 రాజధానులు గోళ లేపి అక్కడ రైతులు ఎంతో కష్టపడి పండించుకునే పొలాలు ఒక్కో పంట వచ్చేసి సంవత్సరం పాటు పండించుకుంటారు, కూరగాయలు ఇతర ఏదన్నా కానీ. అటువంటి పొలాలను రైతులు మన ఆంధ్రప్రదేశ్ 5 కోట్ల మంది ప్రజల కోసం, వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం, మన ఆంధ్రప్రదేశ్ పిల్లల భవిష్యత్తు కోసం, మనందరి కోసం వాళ్ళు త్యాగాలు చేశారు పొలాలు ఇచ్చి మనందరికీ. అటువంటి రైతులు కన్నీరు పెట్టుకొని వాళ్ళు పెట్టిన ఇబ్బందులకి ఈరోజు కూడా నిరాహార దీక్ష చేస్తూనే ఉన్నారు 5 సంవత్సరాల పాటు. ఈరోజు కూడా వాళ్ళు నిరాహార దీక్ష చేస్తూనే ఉన్నారు. ఇది రాష్ట్ర ప్రజలే కాదు, పక్క రాష్ట్రాలు కాదు, మొత్తం ప్రపంచం మొత్తం తెలుసు ఈ సంగతి. అయితే ఇప్పుడు ఈ రోజున మనకి అందరికీ ఓటు హక్కు వినియోగించే అవకాశం వచ్చింది కాబట్టి ఓటు హక్కుతోనే మన ఎటువంటి వ్యక్తి మన పరిపాలన బాగుంటుందో అటువంటి వారిని ఎన్నుకుంటే మన భవిష్యత్తు బాగుంటుంది, మన పొలాలు రేట్లు పెరుగుతాయి, మన బిజినెస్లు బాగుంటాయి, పనులు ఉంటాయి. ముఖ్యంగా కార్మికుల సంఘాలకు పనులు లేవు. ఈరోజు కార్పెంటర్ ఒకరు అచ్చంపేటలో 100 మంది దాకున్నారు. ఈరోజు పనులు లేక, పనులు ఉండాలంటే కార్పెంటర్లకి ఒక వర్క్ కావాలంటే ఇసుక కావాలి ముందు. ఇసుక లేని ఇల్లు ఏం కడతారు? ఇల్లు కట్టండి మనం వర్క్ ఏం స్టార్ట్ చేస్తాం, చేయలేం కదా. ఇసుక కానించి కార్మికులు, ప్రతి కార్మిక సమస్య కూడా అదే. కార్మికులు కానివ్వండి, ఇతరులు కానివ్వండి, ముఖ్యంగా మైనార్టీస్కి వచ్చేసి చంద్రబాబు నాయుడు గారి హయాంలో దుల్హన్ పథకం ఒకటి ఇచ్చారు, తర్వాత రంజాన్ తోఫా ఒకటి ఇచ్చారు, మరి సంక్రాంతి కానుక ఒకటి ఇచ్చారు, క్రిస్టమస్ కానుక ఇచ్చారు, చంద్రన్న బీమా పథకం ఒకటి ఇచ్చారు. ఎవరైనా యాక్సిడెంట్లో చనిపోతే అది ఎమ్మటే 2వ రోజు 3వ రోజు వాళ్ళ అకౌంట్లో బ్యాంకు ద్వారా డబ్బులు పడేవి. ఆ దుల్హన్ పథకం రద్దు చేశారు, తోఫా రద్దు చేశారు, సంక్రాంతి కానుక రద్దు చేశారు, పోతే క్రిస్టమస్ కానుక రద్దు చేశారు. మరి చంద్రబాబు నాయుడు గారు ముస్లిమ్స్ మైనార్టీస్ పెద్ద పీఠం వేశారు. మన ఆంధ్రప్రదేశ్లోనే ముఖ్యంగా తెలుగు తర్వాత గుర్తింపు భాష ఉర్దూ భాష 2వ భాషగా గుర్తింపు చేశారు మా ఊరికి. తర్వాత ఇమాములకి, మౌజన్లకి ప్రతి నెల అకౌంట్లు వేసేవారు. ఒక్కోసారి 1 నెల, 2 నెలల పని 3వ నెలనే వేసేవారు. ఈరోజు ఇమాం మౌలాజులు జీతాలు లేక, ఏది మసీదులకి ఇమాం మౌజన్లకి జీతాలు లేక 9 నెలలు 10 నెలలు పెండింగ్లో పడ్డాయి ఈ రోజు వరకు జగన్ గారి ప్రభుత్వంలో. మరి ఒకసారి ముస్లిమ్స్ అన్ని క్యాస్టుల వాళ్ళు ఒకసారి ఆలోచించుకొని మళ్ళీ మనకి మంచి భవిష్యత్తు, మన రాష్ట్రం ముఖ్యంగా బాగుండాలంటే మన చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్ అందరు ప్రజలంతా కోరుకుంటున్నాను.